కోరుకుంటూ మరి ఈ రోజు ఆ గోరక్షకుడిని చూడడానికి దేశం నుంచి నలుమూలల నుంచి ప్రతి ఒక్కరు వస్తున్నారు. నిన్న బండి సంజయ్ గారి రావడం జరిగింది. వచ్చి మా కార్యకర్తకు అన్నం ఒక ఇల్లునికి ఇల్లు లేదు, పూడి గుడిసెలు ఉంటుండు, వేసుకొని బట్టలు లేవు, అయినా కానీ గోరక్షణ చేస్తుండు, గోవులను కాపాడుతుందని చెప్పిన విషయం చాలా సంతోషకరమైన విషయమే. మరి బండి సంజయ్ గారు ఒక విషయం మీరు ఇట్లా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మీ కార్యకర్తలు కనీసం మీ కార్యకర్తలను చూసుకోకపోతే చాలా సిగ్గుచేటు విషయం ఇది. ఎందుకంటే మీరు బీజేపీ కార్యకర్తలు, నా దోస్తులు చాలా మంది, నా స్నేహితులు అధిక మొత్తంలో బీజేపీ కార్యకర్తలు ఏ విధంగా ఉంటారు అంటే వాళ్ళు ఒక రూపాయి ఆశించకుండా పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఒక్క రూపాయి ఆశించకుండా బీజేపీ ప్రభుత్వానికి వాళ్ళు గుండె పెట్టి నడిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిందన్నా గానీ ఈ రోజు బండి సంజయ్ గారు గెలిచిరు, ఒక పొజిషన్ ఉన్నారన్నా గానీ దానికి బీజేపీ కార్యకర్తలే ముఖ్యులు. మరి అటువంటి కార్యకర్తల్ని వాళ్ళకి గుడ్డలు లేవు, ఇల్లు లేదంటే మరి మీ దగ్గర మీరు వాళ్ళకు మీ కేంద్రంలో మీ ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇల్లు కానీ గుడ్డలు కానీ మీరు కల్పించవచ్చు కదా. ప్రజలందరూ ఈ విషయాన్ని ఆలోచించాలి. ఏదో మత కలహాలు లేపుడో ఇంకేదో కానీ లేకపోతే ఇంకేదో కానీ కాదు. కనీసం బీజేపీ కార్యకర్తలు అంత కష్టపడి మిమ్మల్ని గెలిపిస్తున్నారు, అంత కష్టపడి కేంద్రంలో మీ ప్రభుత్వం గెలిపిస్తున్నప్పుడు మరి మీరు వాళ్ళని ఆదుకోవచ్చు కదా. మరి ఎందుకు మీరు వాళ్ళని ఇట్లా ఏదైనా దాడి జరిగినప్పుడు ఇంకేదైనా మా కార్యకర్తలు పేదలు, మా కార్యకర్తలకు ఏం లేదు మాట్లాడుతూ మీరేగా ప్రభుత్వం 15 సంవత్సరాలే, మీకు మూడోసారి ఇది 13-12 సంవత్సరాల నుంచి మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు మీ కార్యకర్తలను చూసుకోలేదు. కనీసం ఈ కార్యకర్తలు ఏ విధంగా ఉంటారు అంటే ఒక్క రూపాయి ఇవ్వని దగ్గర ఆశించకుండా వేరే పార్టీలు లక్షలు ఇస్తా ఉన్నా కానీ మేము బీజేపీ అంటే బీజేపీ అన్నట్టు ఉంటారు, కరెక్ట్గా ఉంటారు. అటువంటి కార్యకర్తలు మీరు కాపాడుకోవాలి.